సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ మంత్రి కొండా సురేఖను వివరణ అడిగింది. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలని చెయ్యొద్దు అంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. సుష్మిత చేసిన కామెంట్స్ ఏంటంటే, అభ్యర్థుల్ని ప్రకటించే అధికారం రేవంత్ రెడ్డికి ఎక్కడిది? రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్గా ప్రతిపాదించిందే కొండా దంపతులు. కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారు. దాంతోపాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. డైపర్లు వేసుకుని తిరిగే ఆయనకి టికెట్ ఏంటి, నేనే పోటీ చేస్తా, నేనే అప్కమింగ్ ఎమ్మెల్యే పరకాలకి అని చెప్పి ఒక పోస్ట్ కూడా చేశారు, ఒక కామెంట్ కూడా చేసిన పరిస్థితి. ఏంటి సార్, కుమార్తె చేసిన వ్యాఖ్యలకు మరి తల్లిగా కొండా సురేఖ బాధ్యత వహించరా? టెక్నికల్ గా అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు అనేక పార్టీల్లో ఉన్నారు. మీకు కుటుంబంలో ఉన్నటువంటి వారు భిన్నమైన పార్టీలో ఉన్న అనుభవాలు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో మీకు దానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ కొండా కుటుంబం అంతా డిఫరెన్సెస్తో ఉన్నారని ఇక్కడ వార్తలు రాలే కదా. తల్లి కూతుర్ల మధ్య విభేదాలు ఉన్నాయి. తల్లి యొక్క రాజకీయ మార్గంలో పోతుంది, కూతురు ఒక రాజకీయ పోతే విభేదాలు రాలేదు. తర్వాత కొండా సురేఖ ఇష్యూలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఆడ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కొండా సురేఖకు గ్యాప్ రావడం కానీ, కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ నడుస్తున్న వ్యవహారం కానీ, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వచ్చినప్పుడు స్థానిక మంత్రి కూడా ఆమె హాజరు కాకపోవడం కానీ, ఆమె చేసిన కామెంట్లు, నాగార్జున పైన ఆ ఇష్యూలో చేసినటువంటి కామెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారడం. సో ఆమె పిఏ ఇప్పుడు ఇవాళ పత్రికలు ఇంకోటి వచ్చింది, మాజీ ఓఎస్డి కూడా హత్యారోపణ పైన కేసులు పెట్టారని. సో ఇలా కొండా సురేఖ ఇష్యూతో అనేక రకాల వివాదాలు జరుగుతున్నాయి. ఒక కూతురు బయటికి వచ్చి ఆమె కుటుంబంతో డిఫర్ అయి, తల్లితో డిఫర్ అయి చేస్తున్న మాటల్లాగా కనిపించడం లేదు కదా. అందువల్ల టెక్నికల్గా కొండా సురేఖ రైటే, నా కూతురు వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యుల్ని చేస్తారు అని. కానీ గతంలో కూతురు డిఫెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పటికి కూడా కూతురుకు డిజోన్ ఏం చేసుకుంటలేరు కదా పొలిటికల్గా. సో అందువల్ల మీకు కాంటెక్స్చువల్గా చూసినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్కు బలం చేకూడదు, టెక్నికల్గా చూస్తే బలం ఉంటుందేమో. కానీ అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ ఒక ఇష్యూగా ఉన్నమాట నిజం. దానికి కారణాలకు కూడా స్థానికంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే స్థానికంగా పలుకుబడి కలిగినటువంటి నా కుటుంబం అది. కొండా సురేఖ, కొండా మురళి దంపతులకు స్థానికంగా పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం. సో ఆ కుటుంబానికి ఓన్ హోల్డ్ ఉండడం వల్ల ఒక 2-3 కాన్స్టిట్యున్సీలలో ప్రభావం చూపెట్టగలిగే శక్తి ఉంది. వారు ఏ పార్టీలో ఉన్న వారికి సొంత ఫాలోయింగ్ ఉంది. వారు కూడా ఏమి ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కిన మధ్యలో చాలా పార్టీలు మారారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కొండా కుటుంబానికే ఘర్షణ, మీకు జగన్మోహన్ రెడ్డి మానకోట పర్యటన సందర్భంగా. తర్వాత మళ్ళీ కొండా సురేఖ టీఆర్ఎస్ లో చేరారు. విచిత్రంగా ఉంటుంది రాజకీయాలంటే. సో తెలంగాణ వాదుల పైన తుపాకీ ఎక్కువ పెట్టారని చెప్పి కొండా మురళి పైన ఆరోపించారు. ఆఖరికి మళ్ళీ తెలంగాణ పార్టీలోనే చేరారు. రాజకీయాల్లో అవన్నీ ఉండవు, వాళ్ళు తిట్టుకుంటారు, రేపు కలుస్తారు, వాళ్ళు ఏమి దానికే పెద్ద సీరియస్గా మనం తీసుకున్నంతగా తీసుకోరు. సో పొద్దున్న తిడతారు, రాత్రి మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ మాకు ముఖ్యమంత్రి అంటే చాలా గౌరవము, అసలు రేవంత్ రెడ్డి అంటే మాకు చాలా పూజనీయుడు, నాకు తండ్రి లాంటి వాడు, ఇట్లాంటిదని మళ్ళీ నాకు సుష్మిత అన్న ఆశ్చర్యం లేదు, నాకు పితృ సమానుడు. సో ఇలా అనొచ్చు, నాకు ఏముంటుంది మళ్ళీ. సో మళ్ళీ కలుస్తారు, ఇవన్నీ ఇద్దరు జరిగినాయి కూడా కదా. రాజకీయాల్లో ప్రెషర్ టాక్టిక్స్ ఇవి. అసలు ట్రిగర్ ఎక్కడ వచ్చింది అంటే పరకాల్లో సీఎం పర్యటన, రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అనే మాట్లాడడంతో ఆ స్థానంలో కొండా సుష్మిత పోటీ చేయాలనుకుంటోంది కనుక ఆ కాంట్రవర్సీ వచ్చిన మాట నిజం. అంటే స్థానికంగా ఉన్న లోకల్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ ఏదో రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన తిరుగుబాటు కాదు. అది లోకల్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కాస్త స్టేట్ పొలిటికల్ ఇష్యూగా మారుతుంది. లోకల్ గ్రీవెన్సెస్ అంటారు, కాన్ఫ్లిక్ట్స్ కన్నా ఎక్కువ స్థానికంగా ఉండేటువంటి ఇష్యూస్, ఫిర్యాదులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓవర్ డెమోక్రసీ,
ఇప్పుడు ఇదే వేరే పార్టీ అయితే మామూలుగా ఉండదు. Yes. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎందుకంటే సోనియా కుటుంబాన్ని తప్ప, గాంధీ కుటుంబాన్ని తప్ప మీరు ఎవరిని ఏమన్నా ఏమీ కాదు కాంగ్రెస్లో. నువ్వు ఎవరినన్నా అనుకోండి, అభ్యంతరం వెళ్ళే ముఖ్యమంత్రి అనుకోండి, ఎవరిని అనుకోండి. సో ఆ మితిమీరిన ప్రజాస్వామ్యం వల్ల ఏమవుతుంది అంటే ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది కేవలం ఒక్క ఇన్సిడెంట్గా కాకుండా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు కొండా సురేఖ అవుతుంది. ఆమెను తొలగిస్తారు క్యాబినెట్లో అని కూడా అంటున్నారు. కానీ ఆమె బీసీ మహిళ కావడం, ఆ డైమెన్షన్ కూడా ఉండడం వల్ల కాస్త వెనుకాడుతున్నట్టుగా కనబడుతున్నారు. బట్ ఈ కొండా సురేఖ వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అనివార్య పరిస్థితి తీసుకొస్తారా, ఆమెను క్యాబినెట్ నుంచి తొలగించేదాకా కూడా వెళ్తుందా అని. దాంతోపాటు లోకల్ గ్రీవెన్సెస్తో పాటు కొండా సురేఖకు విత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఘర్షణ ఉన్నట్టుంది, కాన్ఫ్లిక్ట్ ఉన్నది. సో అది కూడా ప్లే అప్ అవుతుంది. సో అందువల్ల మంత్రి పదవి రాక కొంతమంది ఘర్షణ అయితే, మంత్రి పదవి ఉండి మరి కొంతమంది ఘర్షణ. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమీ చేయలేని చేతకాని తనం కూడా. ఇప్పుడు ఎక్కడో ఒక చోట క్రమశిక్షణ రాహిత్యానికి పులి స్టాప్ పెట్టాలి అనుకుంటే, మంచైనా చెడైనా నష్టం జరిగినా మంచిదే అనే ధైర్యంగా చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు ఒక పద్ధతిలో ఉంటారు. కానీ ఆ చర్యలు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద తీసుకోలే. కొండా సురేఖ మీద ఏం తీసుకుంటారు? ఇప్పుడు కొండా సురేఖను డ్రాప్ చేసి తీసుకున్నారు అనుకోండి, రేపు అడుగుతారు రెడ్లకో న్యాయం, మాకో న్యాయం, బీసీలకో న్యాయం ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ అదే ఉంటుంది చూడండి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన మాట్లాడతలేడా, ముఖ్యమంత్రి మీద మాట్లాడతలేడా, మరి ఆయనకే న్యాయం మాకో న్యాయమా అని ఆమె మళ్ళీ ఆ యాంగిల్ పట్టుకొస్తుంది, కాస్ట్ యాంగిల్ కూడా. సో అందువల్ల మీకు ఇది, అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఆ డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయలేని ఒక వ్యవస్థ వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీన్ని చూస్తూ చూడుకుంటూ ఉండడమే కాదు, ఎంకరేజ్ కూడా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళది ఏంటంటే ఎవరు యాక్టింగ్ ఉండకూడదు. వాళ్ళు ఎవరు యాక్టింగ్ ఉండకపోతే రాహుల్ గాంధీకి లాయల్గా ఉంటారు కదా. సో హైకమాండ్కి లాయల్గా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఐక్యంగా ఉండకూడదు. వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారనుకోండి ఏం జరుగుతుంది, పరిణామాలు వేరైతాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో 90% ఏకమైంది. ఒక 10% మీకు మైసూరారెడ్డి, హనుమంతరావు, జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఇట్లా ఒక డి శ్రీనివాస్ పేరు మీద లెక్క పెట్టాలంటే 5-6 మిగులుతారు. ఇక మొత్తం కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వెనకాల ర్యాలీ అయింది. దాని పర్యవసనాలు చూశాం కదా. రాజశేఖర రెడ్డి మరణానంతరం దాదాపు తెలంగాణలో కాస్త తక్కువగానే రాష్ట్రం ఉమ్మడిగా ఉండుంటే తెలంగాణలో కూడా మిగిలేవారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ నాయకులందరూ, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు టీడీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు జగన్ అని అన్నోళ్ళే కదా. మేము శాసనమండలి సభ్యుని నేను. సో జగన్ 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 అని మామూలుగా అనలేదు కదా ఇదంతా. సో అందువల్ల ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడిగా ఉండుంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో మిగిలేదు కాదు. రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మిగలకుండా పోయింది, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్గా మారింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ భయం ఏంటంటే ఎవరైనా ఒక నాయకుడు బలంగా ఉంటే మా పార్టీకి ఎదురు చూస్తే మాకేం మిగలదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ అంటే సిద్ధాంతం ఏమి ఉండదు కదా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తుల సమూహం, అది ఒక వ్యక్తుల సమూహం అంతే. ఇట్స్ ఏ కాంగ్లమరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. సో దేర్ ఇస్ నో ఐడియాలజీ, దేర్ ఇస్ నో డిసిప్లిన్, దేర్ ఇస్ నో ఆర్గనైజేషన్. భారతీయ జనతా పార్టీ అనుకో, నరేంద్ర మోడీ పార్టీలోకి వెళ్ళిపోయినా కొంత డ్యామేజ్ జరుగుతుందేమో, కానీ బియాండ్ అ పాయింట్ ఏం కాదు, వాళ్ళు స్టిల్ నిలదొక్కుంటారు. కళ్యాణ్ సింగ్ లాంటి పవర్ఫుల్ లీడర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు, రామజన్మభూమి ఉద్యమ నాయకుడు, బయటకు వెళ్తే ఏమైనా చేయగలిగిన బీజేపీని. ఉమాభారతి ఫైర్ బ్రాండ్ లీడర్, బయటకు వెళ్తే ఏమైనా చేయగలిగింది ఆమె ఉమాభారతి. మీకు ఇప్పుడే కాదు, జనసంఘ్లో ఉన్నప్పుడు బలరాజ్ మథోక్ లాంటి వాళ్ళు, గోవింద్ ఆచార్య లాంటి ఇంటలెక్చువల్స్ పార్టీ పక్క పెడితే ఏమీ చేయలేకపోయారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ కాస్తంత డ్యామేజ్ చేసింది ఎన్డీఆర్ఎఫ్. డ్యామేజ్ చేసిన ఆయన బాగుపడ్డది ఏం లేదు, పార్టీని డ్యామేజ్ చేయగలిగాడు. అందువల్ల మళ్ళీ ఆయన తిరిగి పార్టీలోకి వచ్చాడు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అది, కాంగ్రెస్ పార్టీకి అలాంటిది ఏమీ లేదు. అయితే ఇక దీన్ని లార్జర్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఎప్పుడైతే ఈ బలహీనతలు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయో ఎక్కడికక్కడికి రైజ్ అవుతున్నాయి. మామూలుగా రైజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కొండా సురేఖ ఒకటే వ్యవహారం ఉంటే వేరే విషయం, దాన్ని డీల్ చేసేవాళ్ళు, హ్యాండిల్ చేసేవాళ్ళు ఈజీగానే, అవసరమైతే పైన చర్య కూడా తీసుకునే వాళ్ళేమో. కానీ ఏం జరుగుతున్నాయంటే ఇప్పుడు చిన్నారెడ్డి లాంటి లాయల్ కాంగ్రెస్ మ్యాన్, హైలీ డిసిప్లైన్డ్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్, కాస్త వివాదాలకు అతీతంగా ఉండే కాంగ్రెస్ లీడరే, ఆయనే మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను మరో జీవన్ రెడ్డిని అవుతాను అసహనం కోల్పోతే అని. స్థానిక పార్టీ ఎమ్మెల్యే పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. సో అందువల్ల
చిన్నారెడ్డి అది కూడా ఏంటంటే మళ్ళీ లోకల్ గ్రీవెన్స్, రాష్ట్ర స్థాయిలో ఇష్యూ ఏమీ లేదు. ఆ వనపర్తిలో ఆయనకు సీట్ ఇవ్వకుండా ఇంకొకరు సీట్ ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ అలాగే ఉండిపోయింది. జీవన్ రెడ్డి ఆల్రెడీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నారెడ్డి అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలోకి వెళ్ళిన వాడు కాదు. ఆయన అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్తోనే లాయల్గా ఉన్న వ్యక్తి. చిన్నారెడ్డి తిరగబడ్డాడంటే ఇంకెవరు మిగులుతారనే పరిస్థితి. తర్వాత మీకు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్లు మంత్రుల మధ్యనే వివాదం, బహిరంగంగా ఘర్షణ పడ్డారు కదా, ఓపెన్గానే ఘర్షణ పడ్డారు కాంగ్రెస్. ఇలా ఒక్కొక్కరు ఇలా జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. దీనికి కావాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు ఇదేది తెలుగుదేశం కాంగ్రెస్ అయిపోయింది మా పార్టీ. ఇప్పుడు ఈ కొండా వ్యవహారాల్లో కూడా ఈ మాటలు నిలబడ్డాయి, మీరు గమనించండి. మీరు సాక్షి టీవీ డిబేట్ చూడండి, ఈ అంశం పైన వాళ్ళు దీన్నే హైలైట్ చేస్తుంటారు. తెలుగుదేశం కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటారు. అదేం ఇంట్రెస్టింగ్గా ఉంది, తెలుగుదేశం అనుకూల తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్ళు రేవంత్ రెడ్డి పూర్తి మద్దతుగా ఉంటాయి. వారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటారు, దేశంలో బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి అనుకూలంగా ఉంటారు, దేశంలో బీజేపీకి అనుకూలంగా ఉంటారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. మనందరూ తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు మీడియా, తెలుగు టీవీ ఛానళ్ళు, పత్రికలు ఇక్కడ దానివల్ల ఏమవుతుంది అంటే ఈ తెలుగుదేశం కాంగ్రెస్ అనే విమర్శలకు బలం చేకూరుతోంది. అని ఆంధ్రప్రదేశ్లో కూటమి పైన ఈగవాలిన AK-47 పట్టుకొని వచ్చే టీవీ ఛానళ్ళు, పత్రికలు ఉన్నాయి కదా, అవి హైదరాబాద్ బేస్గానే పనిచేస్తాయి. అవి రేవంత్ రెడ్డిని పూర్తిగా వెనకేసుకొస్తాయి. దాంతో కుచ్ హాయ్ చంద్రబాబు నాయుడుకు, రేవంత్ రెడ్డికి. సో ఇది తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ ఇది అనే విమర్శలకు బలం చేకూరుతోంది. కానీ ఇప్పుడు కొండా సురేఖ టీడీపీ నుంచి రాలే కదా, ఆమె కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్. సో ఆమె అన్ని పార్టీలు మారాడు, టీడీపీ నుంచి ఏమి రాలే కదా ఆమె. సో అట్లని మనం ఇదేదో తెలుగుదేశానికి వ్యతిరేకము, తెలుగుదేశం కాంగ్రెస్, తెలుగుదేశం వ్యతిరేక కాంగ్రెస్ అని, లాయల్ కాంగ్రెస్. కొండా సురేఖ లాయల్ కాంగ్రెస్ ఏం కాదు కదా, మధ్యలో 2 పార్టీలు మారారు కదా, లాయల్ కాంగ్రెస్ ఎక్కడున్నారు ఆమె? సో ఎవరు లాయలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చారంటున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మధ్యలో బీజేపీకి పోలేదా? బీజేపీ నుంచి రాలేదా? కొండా సురేఖ మధ్యలో వైసీపీకి, బీఆర్ఎస్కి పోలేదా? ఇవాళ రేవంత్ రెడ్డి పైన ప్రశ్నిస్తున్న వాళ్ళంతా ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు మధ్యలో పార్టీలు మారవాలి, లాయల్గా లేరు. ఇప్పుడు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కో అంటే లాజిక్ ఉంటుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డో వాళ్ళంటే లాజిక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. దే ఆర్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ కాంగ్రెస్, శ్రీధరబాబు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళ మధ్యలో వేరే పార్టీ కూడా వెళ్ళొచ్చారు కదా, వేరే పార్టీకి వెళ్ళొచ్చారు, వేరే పార్టీలో కొంతకాలం ఉండొచ్చారు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీజేపీలో కూడా వేరే పార్టీలో వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతలేరు, ఒక్క కాంగ్రెస్లోనే అవుతున్నారు అనుకుంటే పొరపాటు కదా. ఇలా బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా? బెంగాల్లో సువేంద్ర అధికారి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంతమంది కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా? ఇలా అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా? బీజేపీ లాంటి పార్టీలను ఇప్పుడు అస్సాం, బీహార్, మీకు బెంగాల్ 3 రాష్ట్రాల్లో బయట పార్టీ నుంచి వచ్చిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా. మీకు అంతకుముందు కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి జనతాదళ్ నుంచి వచ్చారు. సో అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీలోని ఈ కల్చర్ లేదు, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం. అంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి PCC అధ్యక్షుడు చేసినప్పుడు, పార్టీ అధికారంలోకి రావటానికి ఆయన దోదం చేసినప్పుడేమో ఆయన తెలుగుదేశం కాదు, ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం ఆయన తెలుగుదేశం అవుతారా? ఇప్పుడు 2018లోనే మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి ఉంటే ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కలిసి రేవంత్ రెడ్డి అవసరం ఉండేది కాదు కదా. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా మీరు ఎందుకు తీసుకున్నారు? అలాంటప్పుడు మేము తీసుకోమని చెప్పారు. సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి కావాలనుకున్న వారు ఆ రకమైన ఆర్గ్యుమెంట్ పట్టుకొస్తారు. కానీ ఇవన్నీ లేదు. ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు కాదు, ఇది ఏది కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరికి అవసరమైన వారి ఇష్యూస్ ఇవి. ఇప్పుడు చిన్నారెడ్డి రేవంత్ రెడ్డికి లాయల్ కాదు, మరి ఆయన ఎందుకు మాట్లాడారు? ఇది హైలీ లాయల్. రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోయినా కూడా, ఎమ్మెల్యేగా టికెట్ రాకపోయినా కూడా ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చింది రేవంత్ రెడ్డి కదా. మీకు ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసి, వారికి ఇన్ఛార్జ్ చేసి, మీరు ఆయనకు అన్ని రకాల గౌరవం ఇచ్చిన రేవంత్ రెడ్డి కదా. మరి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు అని చెప్పలేం కదా. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాదు, మీరు బట్టి విక్రమార్కున్న ఇలాగే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మీరు ఉత్తమ్ కుమార్ని తీసుకొచ్చి పెట్టి ఇంతకంటే డిఫరెంట్గా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అంతే ఉంటుంది కదా. దట్ ఇస్ నేచర్ ఆఫ్ కాంగ్రెస్, దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కాంగ్రెస్. దానికి ఎవరెవరు అసెట్ చేసుకొని మొత్తం తన గుప్పిట్లో రాజశేఖర్ రెడ్డి లాగా తీసుకుంటే వేరే విషయం. అప్పుడు కూడా జనార్దన్ రెడ్డి, డి శ్రీనివాస్, హనుమంతరావు, శశిధర్ రెడ్డి, మైసూర్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడేవారు. అందులో మైసూర్ రెడ్డి వెళ్ళిపోయారు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా. డి శ్రీనివాస్
క్యాబినెట్లోనే ఉండేవాడు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇస్ పార్ట్ ఆఫ్ కల్చర్, దాని డిఎన్ఏ లక్షణం. సో అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎవరున్నారా అని కూడా సంబంధం లేదు. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసే కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన అక్కడ పోయి పరకాల్లో పోయి అనవసరంగా ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతారంటే ముందే రగిలిపోతున్నారు కొండా కుటుంబం. వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు రేవంత్ ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు అని సీఎం చెప్పినాక కొండా కుటుంబం అక్కడ ఎట్లా రాజకీయం చేయగలుగుతుంది? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరికి వారికి మధ్య ఘర్షణ ఉంది. ప్రకాష్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చారు. సో ఈ ఘర్షణ అక్కడ ఎప్పటి నుంచో ఉంది కదా. ఉన్నప్పుడు సెన్సిటివ్గా సీఎం కూడా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి అలా ఉండడు. ఈయన ఇంకా అపోజిషన్ లీడర్ లాగానే మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి. సో అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా అటాకింగ్ మూడ్లో ఉన్నారో నీకు తెలుసు. నీ పార్టీలో అనైక్యత ఉన్నమాట నిజం. పార్టీలో ఆస్పిరెంట్స్ ఉన్నారు, కాంపిటీషన్ ఉంది, సెన్సిటివ్గా ఉన్నదని తెలిసినప్పుడు వెళ్ళి నువ్వు అక్కడ చీమా నన్ను ఎందుకు కుట్టాడు, నా నోట్లో వెళ్ళి పెడితే కుట్టలా అన్నట్టు వెళ్ళి కొండా కుటుంబాన్ని రగిలించి వచ్చిన తర్వాత దాని పర్యవసనాలు ఉండక తప్పవు కదా. అందుకే ఇవాళ చూడండి పిసిసి అధ్యక్షుడు కూడా ఆ అధికారం సీఎం కూడా ఉండదు అని క్లారిఫికేషన్ నిజంగా ఉండదు కదా. నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కోరుకున్నంత మాత్రాన మీకు రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ వస్తుందా? కొండా సురేఖ రాదు, కొండా సుష్మిత రాదు అని చెప్పగలమా? అది నిజం కదా. మన అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కోరుకున్నా రాదు. ఒక్కోసారి రాజశేఖర రెడ్డి కోరుకుంటే కేవీ రామచంద్రరావు రాజ్యసభ సీట్ ఇవ్వలేకపోయారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడుగా కాంగ్రెస్లో చలామణి అవుతున్న రోజుల్లో కూడా కేవీపీకి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి చాలా కాలం పట్టింది. లాస్ట్ ఇవ్వగలిగారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అలాగే ఉంటుంది. సో అందువల్ల సీఎం కూడా అధికారం ఉండదు. అందులో సీఎంగా ఉన్న వ్యక్తి కాస్త అందరినీ కలుపుకొని ఎవరికి స్థానికంగా ఉండేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కాస్త సంయమనంతో వ్యవహరిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ రేవంత్ రెడ్డి డాషింగ్ అండ్ ఆయన బ్యాటింగ్ ఆయన చేస్తుంటారు. సో ఆయన బ్యాటింగ్ చేసే వరకు దాని బాధితులు ఉంటారు. ఇప్పుడు కొండా సుష్మితులు అంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్థానికంగా తమ కార్యకర్తలు నిలుపుకుంటూ తమ రాజకీయాన్ని కాపాడుకుంటూ తమ పలుకుబడి నిలుపుకుంటూ సెన్సిటివ్గా ఉంటుంది సిచ్యువేషన్. ఒక్కసారి సీఎం వచ్చి మాట్లాడిపోయాక ఇక ఆమె అక్కడ అధికారుల దగ్గర పోయినా ఓడినాడు, నువ్వు కాదు కదా, నువ్వేం ఎమ్మెల్యే కావు కదా అని వాళ్ళ స్థానికంగా ఉండే వర్గపోరులో ఒకరికి ఆధిపత్యం వస్తుంది. అప్పటిదాకా వర్గపోరు నడుస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి వచ్చే స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఒక వర్గానికి ఆధిపత్యం వస్తుంది. సహజంగా అన్నది ఇంకో వర్గం అంగీకరించదు కదా. ఇప్పుడు కొండా సుష్మిత అలా మాట్లాడడానికి కారణం అది. అందుకే మీరు గమనించారు, ఆమె డైరెక్ట్గా రేవంత్ ప్రకాష్ రెడ్డే కాదు రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత పోనీ ఏమైనా చర్య తీసుకోగలుగుతారా? చర్య తీసుకోలేరు. ఇప్పుడు చర్య తీసుకోగలిగితే దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. పోనీ సీఎం పోయి అన్నాడంటే ఓకే, ఎవరు తిరగబడితే సంగతి, అది మళ్ళీ చర్య తీసుకోలేరు. చర్య తీసుకోలేనప్పుడు కామ్గా ఉండాలి కదా. నువ్వు చర్య తీసుకోగలిగితే మాట్లాడే ఉపయోగం. చర్యలు ఏమో తీసుకోలేరు. కాంగ్రెస్ పార్టీలో అది ఎవరు చర్యలు ఎవరిపైన చర్యలు ఉండవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తాను ఎక్కిన చెట్టు తాను నరుక్కుంటుంది. దట్ ఇస్ ద కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్ళు ఎవ్వరూ ఓడించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఓడించుకుంటారు. కాంగ్రెస్ మనం ప్రశాంతంగా ఉంటే ప్రధాన ప్రత్యర్థి ఎవరు ప్రశాంతంగా ఉన్నా వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్, కాంగ్రెస్ పార్టీతో పోరాడడంలో అపోజిషన్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే వాళ్ళే పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరఫున ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ఏ పోరాడాల్సిన అవసరం లేదు అధికారంలో అంటారు. కాంగ్రెస్ కూడా పోరాడుతుంది బీఆర్ఎస్ తరఫున అధికారాలు, బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలో తేవడానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్కు తన వంతు సహకారాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు అధికారంలోకి రావడానికి మేము సహకరిస్తామని. ఎందుకంటే వీళ్ళ ఆత్మహత్యలో ఫేమస్ కదా కాంగ్రెస్.